అరటి సహా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. కడప జిల్లా పులివెందుల పురపాలక పరిధిలోని బ్రాహ్మణపల్లెలో అరటి రైతు శ్రీనివాసరెడ్డి సాగు చేసిన పంటను ఆయన పరిశీలించారు. అరటి దిగుబడిలో దేశంలోనే ప్రథమ స్థానం సాధించిన ఘనత పులివెందుల రైతులదని, ఇప్పుడు అత్యంత దిగజారిన పరిస్థితి ఉందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 25,000 రూపాయల టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు కనీసం 2,000 రూపాయలకు అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తా ఉన్నా కూడా అడిగే నాతులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1,100 కోట్ల పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు. కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి.